హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈ ఎండలకి అందరూ బయట తిరిగినప్పుడల్లా సన్ ట్యాన్ పట్టేసి ఫేస్ అంతా బ్లాక్గా అయిపోతుంది కదా. పార్లర్కి వెళ్ళకుండా మనం ఇంట్లోనే సన్ ట్యాన్ ఎలా ఈజీగా రిమూవ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. 15 డేస్కి ఒకసారి ఇట్లా చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ముందుగా పచ్చిపాలు కొంచెం గిన్నెలోకి పచ్చిపాలు తీసుకొని పక్కన పెడితే అట్లా పైన మీగడలా వస్తుంది. ఆ మీగడ్ని మనం ఫేస్కి అప్లై చేస్తే చాలా మంచిది. ఫేస్ మొత్తం క్లెన్జింగ్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్. అట్లా పైన ఏర్పడిన మీగడ్ని ఫేస్ మొత్తం మనం అప్లై చేస్తే మన ఫేస్ మీద ఉన్న డస్ట్ మొత్తం రిమూవ్ అయిపోతుంది అండ్ ఫేస్ మంచి గ్లో వస్తుంది. ఈ పాల మీద మీగడ అనేది ఏ టైంలో అయినా ఎవ్రీడే మనము వీలు కుదిరితే ప్రతిరోజు ఇట్లా అప్లై చేసుకోవచ్చు. మనము పాలు బయట పోయించుకున్నా లేకపోతే ప్యాకెట్లో క్రీమ్ మిల్క్ అయినా కానీ మనం గిన్నెలోకి పోసి కొంచెం ఒక 10 మినిట్స్ పక్కన ఉంచేస్తే పైన అట్లా మీగడలాగా వస్తుంది. ఆ వచ్చిన మీగడ్ని మనం అప్లై చేసుకుంటే ఫేస్ చాలా స్మూత్గాను చాలా షైనింగ్గా, పాలు ఎంత షైనింగ్గా అవుతాయో మనం రోజు అప్లై చేస్తే మన ఫేస్ కూడా అంతే షైన్ అవుతాయి. మనం ఇట్లా ఫేస్ని మసాజ్ చేసుకుంటూ క్లెన్జింగ్ చేసుకుంటే ఫేస్ మీద ఉన్న డస్ట్ మొత్తం రిమూవ్ చేస్తుంది అన్నమాట. పాలు స్కిన్కి చాలా బాగా పనిచేస్తాయి. ఫస్ట్ స్టెప్ ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఒక స్పాంజ్ పెట్టి రిమూవ్ చేసుకోవాలి. లేదంటే కనుక మీరు వాటర్తో అయినా వాష్ చేసేసుకోండి. చూడండి ఎంత డస్ట్ మొత్తం ఈ పాలతోటి రిమూవ్ అయిపోతుంది. సెకండ్ స్టెప్ వచ్చేసరికి మనకి స్క్రబ్బింగ్కి మనము రైస్ ఫ్లోర్ యూస్ చేస్తున్నాం. రైస్ ఫ్లోర్ చాలా బాగా పనిచేస్తుంది. రైస్ ఫ్లోర్లో మనకి సరిపడా పాలు, పచ్చిపాలు మనం గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్న పచ్చిపాలే దీనికి కూడా సరిపోతాయి. ఆ పచ్చిపాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకునే విధంగా మనం కన్సిస్టెన్సీ చూసుకొని కొంచెం థిక్గా అప్లై చేసేసుకొని ఫేస్ మొత్తం అప్లై చేసేసి మనము స్క్రబ్ చేసుకోవాలి. ఈ రైస్ ఫ్లోర్ అనేది ఫేస్కి చాలా బాగా పనిచేస్తుంది. కొరియన్ స్కిన్ వాళ్ళు ఎక్కువ రైస్నే వాళ్ళు ఫేస్కి అప్లై చేస్తారు. రైస్ వాటర్, రైస్ ఫ్లోరు, అన్నం ఉడికిచ్చినది. ఎందుకంటే ఫేస్కి చాలా బాగా పనిచేస్తుంది, మంచి గ్లో వస్తుంది. మనం ఇట్లా స్క్రబ్ చేయడం వల్ల బియ్యపిండిలో మనకి చాలా కొంచెం బరకగా ఉంటుంది కాబట్టి మన ఫేస్ మీద ఉన్న డెడ్ సెల్స్ అన్నీ పోతాయి. చాలా మంచిగా స్మూత్గా తయారవుతుంది ఫేస్ అనేది. ఇట్లా నేను చూపించిన విధంగా మీరు మసాజ్ చేసుకుంటే ఫేస్ మీద ఉన్న మొత్తం డెడ్ పార్టికల్స్ అన్నీ రిమూవ్ అయిపోయి ఫేస్ చాలా స్మూత్గా క్లియర్గా అవుతుంది అన్నమాట. డెడ్ సెల్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. మనము మన ఫింగర్ స్టిప్స్తోనే మసాజ్ చేసుకోవాలి. అట్లా మసాజ్ చేసుకోవడం వల్ల ఫేస్ మీద బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగి ఫేస్ అనేది బాగా షైన్ అవుతుంది. ఇట్లా ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత మంచిగా క్లీన్ చేసేసుకోండి. మీరు వాటర్తో అయినా క్లీన్ చేసేసుకోండి. మంచిగా వాటర్తో క్లీన్ చేసేసుకొని ఒక్కసారి ఫేస్ని ఎప్పుడు మనము రబ్ చేయకూడదు, జస్ట్ అట్లా టచ్ చేయాలంతే క్లాత్తో. అప్పుడే మన ఫేస్ అనేది స్మూత్గా ఉంటుంది. రబ్ చేయడం వల్ల ఏంటంటే ఫేస్ మొత్తము రఫ్గా తయారవుతుంది. అట్లా రబ్ చేయకుండా జస్ట్ అద్దుకోవాలంతే. నెక్స్ట్ స్టెప్ ఫేస్ మాస్క్. దీనికి శనగపిండి యూజ్ చేస్తున్న, 1 స్పూన్ కాఫీ పౌడర్, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అయినా పర్లేదు, లేదంటే ఫిల్టర్ కాఫీ పౌడర్ అయినా పర్లేదు. మీకు దగ్గర హనీ ఉంటే హనీ యూజ్ చేయొచ్చు. నేను యూజ్ చేయట్లేదు. మీకు హనీ పడేవాళ్ళు హనీ కూడా యూజ్ చేయొచ్చు. ఈ రెండింటిని మనం మిగిలిన పాలతో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఈ కాఫీ పౌడర్ అనేది సన్ ట్యాన్ రిమూవ్ చేయడానికి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. మనకి చార్కోల్ ఫేస్ ప్యాక్ అని అట్లా బయట దొరుకుతాయి. మనం అట్లా బయట కెమికల్స్ కలిపిన కన్నా మనం ఇంట్లో ఇట్లా కాఫీ పౌడర్ యూజ్ చేయడం వల్ల ఫేస్ మీద సన్ ట్యాన్ అనేది మంచిగా రిమూవ్ అయిపోతుంది. ఇలా ఒక 10 మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఫేస్ మొత్తం క్లియర్గా అయిపోతుంది. మనం చేత్తో అప్లై చేసేటప్పుడు మొత్తం అంటకపోతే ఇట్లా బ్రష్ కానీ లేకపోతే స్పాచులాతో కానీ మొత్తం ఫేస్ అంతా అప్లై చేసేసుకొని ఒక 10 మినిట్స్ మీరు ఫ్యాన్ కింద ఉన్నారంటే మంచిగా డ్రై అయిపోతుంది. తర్వాత మీరు ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు. ఎప్పుడన్నా మనం ఫేషియల్ చేసుకునేటప్పుడు వెంటనే సోప్ అప్లై చేయకూడదు. 24 అవర్స్ వరకైనా సోప్ అప్లై చేయకుండా ఉంటేనే మంచి షైనింగ్ వస్తుంది ఫేస్ అనేది. ఇట్లా అప్లై చేసేసుకొని మంచిగా మీరు ఒక 10 మినిట్స్ ఫ్యాన్ కింద ఉండేసి తర్వాత రబ్ చేసేసుకొని మంచిగా వాటర్తో కడిగేసి మ్యాక్సిమం ఈవినింగ్ టైంలో ఇట్లా ఫేస్ ప్యాక్ అనేది వేసుకుంటే మనం నైట్ టైం పడుకుంటాం కాబట్టి
ఫేస్ మసాజ్ అవుతుంది, మంచిగా నిద్ర పడుతుంది అండ్ ఫేస్ కూడా మంచి గ్లో వస్తుంది అనమాట. ఈ ఈ సన్ ప్యాక్ ఫేస్ ప్యాక్ అనేది మనము 15 డేస్కి ఒకసారి అట్లాగా అప్లై చేసుకోవచ్చు. లేదు ఎక్కువగా ఎండలో తిరిగే వాళ్ళంటే వీక్లీ వన్స్ అయినా మీరు సండే ఇట్లా ఇంట్లో చేసుకోవడం వల్ల ఫేస్ అనేది సన్ ట్యాన్ పట్టకుండా ఎక్కువ మంచిగా ఉంటుంది. మీరు ఒకవేళ రోజు బయట తిరిగే వాళ్ళు అయితే కనుక ఇట్లా పచ్చిపాలు రోజు ఫేస్కి అప్లై చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీరు కావాలంటే ఒక 15 డేస్ ట్రై చేసి చూడండి, మీరే ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది చూస్తారు. నా దగ్గర ఇట్లా స్క్రబ్బర్ అనేది ఉంది. సో మీరు ఫింగర్స్తో అయినా రబ్ చేయొచ్చు, లేదంటే ఇట్లా పచ్చిపాలు తీసుకొని డ్రై అయిపోయింది మొత్తం ఒక్కసారి రబ్ చేసేసి మంచిగా ఫేస్ వాష్ చేసుకోండి. మీరు ఇన్స్టెంట్గా మంచి రిజల్ట్ అనేది చూస్తారు. ఈ సమ్మర్లో మీరు పార్లర్స్కి అది వెళ్ళకుండా ఇంట్లోనే ఇట్లా ఫేస్ ప్యాక్ వేసుకొని ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మనం ఫేస్ని ఇట్లా రబ్ చేయడం, మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫేస్ మీద ఉన్న డెడ్ సెల్స్ అన్నీ రిమూవ్ అయిపోయి ఫేస్కి మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి ఫేస్ మంచిగా గ్లో వస్తుంది. అందుకనే మనము ఫేషియల్స్ అనేవి యూస్ చేస్తాం. మనము ఎప్పుడు చేసుకున్నా మసాజ్ చేయకపోతే మనకి గ్లో అనేది రాదు. మనం ఫింగర్ టిప్స్తో మసాజ్ చేస్తే ఫేస్ మీద ఆ ఫింగర్ టిప్స్ వల్ల హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి మంచిగా గ్లో అనేది వస్తుంది. చూడండి నా ఫేస్ ఇన్స్టెంట్గా ఎంత గ్లో వచ్చిందో. కాఫీ పౌడర్ ట్యాన్ రిమూవ్